ఆ రోజుల్లో ఇంకా కొన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి బలవంతం చేస్తే ఆయన గట్టిగా ఇప్పటికే నేను తప్పు చేశాను ఇంకా చేయను అని కూడా చెప్పాడంట సబ్ రిజిస్టర్. చేయను అని చెప్తే ఏం చేశారు, ఉన్నట్టుండి వాళ్ళ ఫ్యామిలీ ఇళ్ల మీద, బంధువుల ఇళ్ల మీద, స్నేహితుల ఇళ్ల మీద, అలాగే తన ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళందరి సొమ్ముని ఈయన సొమ్ముగా చూపించి ఈయన సంపాదించాడని చెప్పారంట. అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీలలో ఉన్న సొమ్ము కూడా ఈయన బినామీ సొమ్మే అందులో ఉందని చెప్పి ఈయన మీద తప్పుడు కేసులు నమోదు చేశారు. ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ తప్పుడు కేసులు మళ్ళీ తీసేస్తామని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరే లంచం తీసుకోవటం. ఆ కుటుంబ సభ్యులకు చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వెళ్ళి సార్ జరిగింది ఏదో జరిగిపోయింది అంటే ఆయన మీద కేసులు పడిపోయినా ఆయన ఇబ్బంది పడ్డాడు, జాబు సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు, ఈ కేసులన్నీ నేను మాఫీ చేస్తాలే మీరేం కంగారు పడొద్దని చెబితే ఆయన కొంత డబ్బులు అడిగితే 30 కోట్లు అడిగితే ఏం చేశారు, ఆ ఫ్యామిలీ ఈయనకు కూడా తెలియకుండానే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లుని తాకట్టు పెట్టో అమ్మేసో 30 కోట్లు ఆయనకి ఇచ్చి కేసులు క్లియర్ చేయమంటే ఆ కేసులు కూడా క్లియర్ చేయలేదంట.